ఏంటే ఎవరైనా మందేసేటప్పుడు మంచింగ్ కోసం మటనో చికెనో తింటారు కదండి. ఇక్కడ మాత్రం మటన్ వండేసినప్పుడే అందులో మందు కలిపేస్తున్నారండి. మంచి వాసన రుచితో పాటు బాగా ఉడకడానికి అలా వేసేస్తారులే అమ్మాయి, తెలియకపోతే తెలుసుకో. ఇప్పుడు అసలైనా ఈ విషయం గురించి నిన్నెవరు అడిగారు అబ్బాయి? అయినా తన్నించుకోవడం నీకు అలవాటే గాని ఇప్పుడు నేను చెప్తున్న ఫుడ్ అమృత్సర్లో ఓ జంట చేసేస్తుందండి. మరి అది ఎలా చేసేస్తున్నారో దాని సంగతి ఏంటో ఓ లుక్కేసేద్దామా? కొంచెం ఆసక్తిగా ఉన్నా, కొంచెం పిచ్చెక్కించేలా ఉన్నా, ఇంకొంచెం వెర్రితనం ఉన్నా, మరికొంచెం అద్భుతం అనిపించినా అలాంటి వీడియోలు బాగా జనాలకు రీచ్ అవుతాయి. అలానే వైరల్ కూడా అయిపోతాయి. ఈ వీడియో మాత్రం వాటన్నింటికి కొంచెం డిఫరెంట్. అదెలా అంటే పంజాబ్ అమృత్సర్లోని ద్వారకా రోడ్లో ది వాకింగ్ స్ట్రీట్ పేరుతో ఫుడ్ స్టాల్ను ఒక జంట నడిపిస్తోంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే షరాబీ మటన్. ఈ మటన్ కర్రీ మేకింగ్ వీడియో ఇప్పుడు బాహుబలి సినిమా రేంజ్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. షరాబీ మటన్ పేరులోనే విషయం కూడా ఉంది కదా. ఆ స్టాల్ ఓనర్ వేడిగా ఉన్న మటన్ కర్రీపై నేరుగా కాస్త మద్యం పోసి దాన్ని శుద్ధమైన నెయ్యితో వండుతున్నాడు. మిగిలిన రెస్టారెంట్లు కేవలం పేరుకే నెయ్యి వాడతాయని, తాను మాత్రం స్వచ్ఛమైన నెయ్యి వాడతారని ఆయన ప్రమోట్ చేస్తున్నాడు. కస్టమర్లు ఈ వంటకం పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మద్యం పోసే మటన్ వంటకం వీడియో ఆన్లైన్లో లక్షల వ్యూస్ పొందింది. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వచ్చాయి. చాలా మంది ఈ జంట సృజనాత్మకతను, వంటకాలను ఇష్టపడ్డాన్ని పొగుడుతున్నారు. మరికొందరు మాత్రం దీని చట్టబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తారు. FSSAI అత్యంత పనికిరాని అవినీతి సంస్థ అంటూ ఎక్స్లో ఒక పోస్ట్ వైరల్ అయింది. బార్ లైసెన్స్ లేకుండా బహిరంగంగా వంటకల్లో ఆల్కహాల్ వాడడం చట్టబద్ధమేనా? పిల్లలు తింటే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ చర్చలో వంట నిపుణులు, ఆహార ప్రియులు ప్రవేశించి అసలు విషయాన్ని వివరించారు. వంటలో ఆల్కహాల్ వాడడం సర్వసాధారణమైన పద్ధతేనని వారు తెలిపారు. ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాల్లో దానిని వాడతారంటున్నారు. వంట చేసే సమయంలో అధిక వేడి కారణంగా ఆల్కహాల్ ఆవిరైపోతుంది. అది కేవలం వంటకానికి సువాసన, రుచిని మాత్రమే ఇస్తుంది. మధ్యలో ఉండే మత్తు పదార్థం మిగలదని వారు వివరించారు. ఒక యూజర్ ఆల్కహాల్కు నీటి కంటే తక్కువ మరిగే స్థానం ఉంటుంది. దానిని సరిగా ఉడికిస్తే అది పూర్తిగా ఆవిరైపోతుంది. ఇందులో కంగారు పడాల్సిన పని లేదు అని కామెంట్ చేశాడు. మరొకరు విశ్రాంతి తీసుకోండి, దీనిని డిగ్లేసింగ్ అంటారు. చెఫ్లు పాన్లో ఉన్న రుచులను పైకి తీసుకురావడానికి ఆల్కహాల్ ఉపయోగిస్తారు. ఆల్కహాల్ను ఆ వేడి ఆవిరి చేసేస్తుంది. కేవలం సువాసన, గాఢత మాత్రమే మిగులుతుంది. ఈ మటన్ గ్రేవీ తింటే ఎవరూ మత్తుకు గురికారు. దీనికి బార్ లైసెన్స్ అవసరం లేదు అని వివరించారు. ఏదేమైనా మొత్తం మీద ఈ వీడియో మాత్రం చక్కలు కొడుతుంది. ఆ ఫుడ్ స్టాల్ జంట కూడా ఫేమస్ అయ్యారు.